అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మా భగవాన్. శ్రీ భగవాన్ గారి ముక్తి మోక్ష తెలుగు అనువాద తరగతికి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము ప్రార్థనతో ప్రారంభిద్దాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. జై బలో జ్ఞానప్రదాచి అమ్మా భగవాన్కి జై. మొదటి ప్రశ్న. పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో వేరువేరు స్థాయిల్లో ఉన్నారు. మీరు చెప్పిన మనమందరము ఒకటే అన్న బోధన ప్రకారము మా కుటుంబంలో ఒకరికి మీ ఆశీర్వాదంగా భక్తి, శరణాగతి, ముక్తి వంటి పరం వరాలు లభిస్తాయి. ఆ ప్రభావం వల్ల కుటుంబంలోని మిగతా సభ్యులకు కూడా గొప్ప ఆధ్యాత్మిక పురోగతి లేదా ఆ వరాలు లభించే అవకాశం ఉందా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. ఇది సాధ్యమే, ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది అని చెప్పారు. మరొక ప్రశ్న. పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారి బోధన ప్రకారము స్త్రీలను గౌరవించినట్లయితే నా అనుగ్రహాన్ని వెంటనే అందుకుంటారు. దయచేసి ఈ టీచింగ్ని వాస్తవ రూపంలో వివరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. ఈ సందర్భంలో మీకు వివరణాత్మకంగా నేను చెప్పలేను. మీరు దీన్ని అభ్యసించి కనుగోవాల్సి ఉంటుంది. స్త్రీలను గౌరవించటము మీరు నేర్చుకున్నట్లయితే మీలో కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి, మరీ ముఖ్యంగా మీ మెదడులో. దీని యొక్క ఫలితంగా మీ లోపల కొన్ని విషయాలు అనేవి డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. స్త్రీల పట్ల ద్వేషం అనేది ఉన్నట్లయితే, వారితో బంధం అనేది లేకుండా ఉన్నట్లయితే ఇది సాధ్యం కాదు. కానీ మీ జీవితంలో ఉన్న స్త్రీలను అంగీకరించినట్లయితే, మర్యాదించినట్లయితే వింతగా మీ మెదడు అనేది వేరొక రకంగా పనిచేస్తూ ఉంటుంది. ఎన్నో డౌన్లోడ్స్ అనేవి జరుగుతూ మీ జీవితమే మారిపోతూ ఉంటుంది. కానీ చాలామంది ప్రజలకి ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క సంస్కృతి ఆ విధంగా వారిని తయారు చేసింది. స్త్రీల పట్ల ఆధిపత్యాన్ని ప్రదర్శించే విధంగా వారి దృష్టిలో స్త్రీలంటే వారికి పనిచేసే వ్యక్తులుగా వారు చూస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. వాస్తవానికి ప్రాచీన కాలంలోకి వెళ్ళి చూసినట్లయితే దేవుడు పురుషుడు కాదు,
దేవుడు స్త్రీయే. స్త్రీలందరూ గౌరవించబడ్డారు. సెంట్రల్ ఏషియాలో ఒక గ్రూప్ స్టార్ట్ అయ్యి వారు స్త్రీ దేవతా విగ్రహాలను వారు ధ్వంసం చేస్తున్నారు. వారు స్త్రీలని అణచివేయాలని చూస్తూ వచ్చున్నారు. స్త్రీలను అణగదొక్కాలంటే ముందుగా దేవుడిని పురుష రూపంలో చూపించాల్సి ఉంటుంది. అందుకే దేవతా ఆరాధన తగ్గించి స్త్రీ దేవతను అణచివేశారు. వాస్తవానికి క్రైస్తవులు దేవుడు కానీ, యూదులు దేవుడు యాహ్వే కానీ ఒకప్పుడు భార్యను కలిగి ఉన్నాడని, ఆమె విగ్రహం కూడా ఉండేదని చెప్తారు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి ప్రధాన విగ్రహం కింద పాతిపెట్టారు. ఈ విధంగా ప్రపంచమంతా స్త్రీలను అణచివేసే ప్రక్రియ జరిగింది. మొదట్లో ప్రకృతిని ఆధారంగా చేసుకుని దేవతా భావన ఏర్పడింది. అది దేవుడు కాదు, దేవి. కానీ తర్వాత స్త్రీ దేవతను అలాగే స్త్రీలను కూడా అణచివేశారు. దాని ఫలితంగా మానవ జాతి ఎన్నో సమస్యలను అనుభూతి చెందింది. ఈ అణచివేత జరగకపోయి ఉంటే ఇన్ని యుద్ధాలు, విపత్తులు జరిగి ఉండేవి కాదు. పురుష అహంకారము, శారీరక బలం కారణంగా ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంది. అప్పట్లో స్త్రీలు కూడా బలంగానే ఉండేవారు. అయినప్పటికీ పురుషుడు మరింత బలవంతుడై వారిపై అధికారం సాధించాడు. ఈ పరిస్థితిని మార్చగలిగితే ప్రపంచం ఇంతకు ముందు కంటే భిన్నంగా మారుతుంది. మీరు మీ తల్లిని, భార్యను, కుమార్తెను నిజంగా ప్రేమించి గౌరవిస్తే మీలో మార్పు ప్రారంభమవుతుంది. అది మెదడులో ఎలా జరుగుతుందో మరో సందర్భంలో చూస్తాము. కానీ మీరు స్వయంగా ఆచరించి ఫలితాన్ని గమనించండి. అయితే అది నటించడంగా ఉండకూడదు, హృదయం నుండి సహజంగా రావాలి అని శ్రీ భగవాన్ గారు బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న: పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. గత దర్శనంలో శ్రీ భగవాన్ గారు జీవితంలోని సమస్యలకు పరిష్కారంగా పీక్ స్టేట్ గురించి మాట్లాడారు. దయచేసి పీక్ స్టేట్ అంటే ఏమిటి, అలాగే పీక్ స్టేట్లో ఉన్న వ్యక్తి ఎలాంటి అనుభవాలను పొందుతాడు అనే విషయాన్ని వివరించగలరా? ధన్యవాదాలు ప్రియమైన శ్రీ భగవాన్. ఈ విధంగా శ్రీ భగవాన్ గారు బదిలిస్తూ వచ్చున్నారు. దీనిని మీకు పూర్తిగా అర్థమయ్యేలా వివరించాలంటే ముందుగా మీరు క్వాంటమ్ ఫిజిక్స్ను లోతుగా అర్థం చేసుకోవాలి. చాలామంది దానిని తప్పుగా అర్థం చేసుకుంటారు. అలాగే మెదడు, బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో కూడా లోతుగా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే పీక్ స్టేట్ అంటే ఏమిటో మీకు పూర్తిగా వివరించగలను. అది ఇప్పుడు చెప్పాలంటే కొన్ని గంటలు పడుతుంది. చాలా ఓర్పు కూడా కావాలి. ఒక విశ్వవిద్యాలయంలో తరగతి వినినట్లుగా ఉంటుంది. ముందుగా ఆ విషయాలు చెప్పి తర్వాత ఆధ్యాత్మికతను కలిపి వివరించాలి. అందుకే దానిని మరో సందర్భంలో చూద్దాము. సారాంశంగా చెప్పాలంటే పీక్ స్టేట్ అంటే మెదడు పూర్తిగా నిశ్శబ్దంగా మారే స్థితి. మెదడు నిశ్శబ్దంగా మారినప్పుడు మీరు ఏ సమస్య గురించి ఆలోచిస్తున్నారో, ఏ విషయంపై పనిచేస్తున్నారో దానికి సంబంధించి ఒక డౌన్లోడ్ జరుగుతుంది. మరో లోకంలో ఉండి అక్కడ దేవతలు, దైవశక్తులు ఉంటాయి. అక్కడి నుండి ఈ డౌన్లోడ్ వస్తుంది. అప్పుడు మీరు ఆ విషయాన్ని ఆలోచించి తెలుసుకోవడం కాదు, ఒక్కసారిగా మొత్తం విషయం మీకు కనిపిస్తుంది. తర్వాత మీరు దానిని అర్థం చేసుకోవడానికి పని చేయొచ్చు. కానీ మొదట అవగాహన మాత్రం ఒక మెరుపులా వస్తుంది. ఉదాహరణకు శ్రీనివాస రామానుజన్, ఆయనకు ఇలాంటి పీక్ స్టేట్స్ తరచూ వచ్చేవి, ముఖ్యంగా నిద్రలో. ఆయనకు మరో లోకం నుండి డౌన్లోడ్ జరిగింది. నామగిరి దేవత ఆయనకు గణిత సూత్రాలను కలలో ప్రసాదించింది. ఆయన ఆ గణితాన్ని ఆలోచించి కనుగొనలేదు, అది ఆయనకు వచ్చింది. ఈ రోజుకి ప్రపంచంలోని విశ్వవిద్యాలయాలు రామానుజన్ గణితాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాయి. కొంత మాత్రమే అర్థమైంది. రామానుజన్కే పూర్తిగా అర్థం కాలేదు, ఎందుకంటే అది మరో లోకం నుండి వచ్చిన డౌన్లోడ్. కొన్ని క్షణాలు
మెదడు నిశ్శబ్దంగా ఉంటే చాలు డౌన్లోడ్ జరుగుతుంది. అలాగే రామానుజన్ గొప్ప భక్తుడు. నిజమైన శరణాగతి అంటే మెదడు నిశ్శబ్దంగా మారడము. మెదడు చురుకుగా ఉంటే డౌన్లోడ్ జరగదు. ఐన్స్టీన్ కూడా ఒక మిస్టిక్. చాలామందికి ఇది తెలియదు. కాంతి వేగం గురించి ఆయన ఆలోచిస్తున్నప్పుడు ఆయన పీక్ స్టేట్లోకి వెళ్ళగలిగేవాడు. ఆ సమయంలో మొత్తం సిద్ధాంతం ఒక మెరుపులా ఆయనకు వచ్చింది. తర్వాత ఆయన తన గణిత పరిజ్ఞానంతో దానికి ఆధారాలు ఇచ్చాడు. న్యూటన్ కూడా అలాగే. ఒకరోజు చెట్టు కింద కూర్చొని ఉండగా యాపిల్ పడింది. ఆయన పీక్ స్టేట్లోకి వెళ్ళి ఒక్కసారిగా గురుత్వాకర్షణ సూత్రం గురించి ప్రత్యక్షమైంది. తర్వాత ఆయన దానికి గణిత ఆధారాలు ఇచ్చున్నాడు. ఒకసారి గ్రహాల గమనంపై సమావేశంలో ప్రశ్న అడిగినప్పుడు ఆయనకి సమాధానం తెలియలేదు. ఇంటికి వెళ్ళి పీక్ స్టేట్లో వెళ్ళాడు. కొద్ది క్షణాల్లో డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ డౌన్లోడ్ అయింది. మరుసటి రోజు వచ్చి సమాధానం ఇచ్చున్నాడు. శకుంతలాదేవి వంటి వారు లేదా చిన్నపిల్లలు క్షణాల్లో పెద్ద పెద్ద లెక్కలు చేయగలగడం కూడా ఇదే కారణం. వారి లెక్కలు ఆలోచించడం కాదు, సమాధానం వారి ముందు ఒక మెరుపులా ప్రత్యక్షమవుతుంది. అలాగే గొప్ప సంగీతకారులు, చిత్రకారులు, నర్తకులు కూడా పీక్ స్టేట్లోకి వెళ్ళి సృజనాత్మక డౌన్లోడ్ను పొందుతారు. బీథోవెన్ యొక్క ప్రసిద్ధ మూన్లైట్ సొనాటా కూడా ఇలాగే డౌన్లోడ్ వల్ల వచ్చింది. ఏ రంగంలోనైనా గొప్పవాడిగా మారాలంటే మెదడు నిశ్శబ్దంగా మారే స్థితికి వెళ్ళగలగాలి. అప్పుడే డౌన్లోడ్ జరుగుతుంది. వేదాలు కూడా ఇలానే వచ్చాయి. ఋషులు కూర్చొని ఆలోచించి వేదాలను సృష్టించలేదు. వారి ధ్యానంలో నిశ్శబ్ద స్థితికి చేరుకున్నప్పుడు వేదాలు వారికి రెవల్యూషన్ రూపంలో డౌన్లోడ్ అయ్యాయి. మన కార్యక్రమాలన్నీ, ప్రక్రియలన్నీ మిమ్మల్ని ఈ పీక్ స్టేట్కు తీసుకువెళ్ళడానికే. పీక్ స్టేట్లో మీరు మరో లోకంతో అనుసంధానం అవుతారు. అక్కడి నుండి డౌన్లోడ్ వస్తుంది. ఎవరిని మీరు ఆరాధిస్తారో ఆ దైవానికి సంబంధించిన డౌన్లోడ్ మీకు లభిస్తుంది. ఉదాహరణకు ధన్వంతరిని ఆరాధిస్తే వైద్యానికి సంబంధించిన డౌన్లోడ్ రావచ్చు. మా విషయంలో అమ్మ భగవాన్ ముక్తి ప్రసాదించడంలో నిపుణులు కాబట్టి మాతో అనుసంధానమైతే ముక్తి డౌన్లోడ్ అవుతుంది. అయితే డౌన్లోడ్ను అర్థం చేసుకోవాలంటే ముందుగా మీరు సిద్ధతగా ఉండాలి. అందుకే కోర్సులు, హోమాలు, కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని సిద్ధం చేస్తూ ఉన్నాము. ముక్తి అనేది ప్రయత్నంతో బలవంతంగా పొందేది కాదు. మీరు సిద్ధం అవుతారు, తర్వాత అది మీకు ప్రసాదంగా ఇవ్వబడుతుంది. బుద్ధుడు, రమణ మహర్షి వంటి మహానుభావుల జీవితాల్లో కూడా ఇదే జరిగింది. అందుకే మీ అందరినీ పీక్ స్టేట్కు, ఆ తర్వాత జరిగే డౌన్లోడ్కు సిద్ధం చేస్తూ ఉన్నాము. ఇదే పీక్ స్టేట్ యొక్క సారాంశము అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ భగవాన్ की జై. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. ఏలియన్స్ గురించి శ్రీ భగవాన్ మరింత వివరించగలరా? గ్రహాంతల వాసుల గురించి వివరించగలరా? వారు ఎవరు? వారు ఎక్కడ నివసిస్తారు? వారు ఈ భూమిని ఎందుకు సందర్శిస్తారు? యూఎఫ్ఓలు అంటే ఏమిటి? వాటి అవసరం ఏంటి? దీని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది శ్రీ భగవాన్. యూఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, గుర్తించలేని ఎగిరే వస్తువులు. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీకు కుతూహలం ఉంది కాబట్టి ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్తూ ఉన్నాను. లేదంటే ఇది చాలా అసందర్భమైన ప్రశ్న. ఏలియన్ ఫినామినన్లో చాలామంది చెప్తూ ఉంటారు, నేను ఏలియన్ని చూశాను, గ్రహాంతర్వాస జీవిని చూశానని, వారు ఇది ఇచ్చారని, అది ఇచ్చారని, యూఎఫ్ఓ చూశానని, యూఎఫ్ఓలోకి వెళ్ళానని, వచ్చానని ఇలాగా చెప్తూ ఉంటారు. ఇవి
వాస్తవం అని కూడా చెప్తూ ఉంటారు. ఈ మొత్తం యూఎఫ్ఓ ఫినామినన్ లేదా ఏలియన్ ఫినామినన్ అనేది సజీవమైంది అనుకోవచ్చు. అయితే అది ఒక ఆధ్యాత్మిక ఫినామినన్, సంభవము. ఇది భౌతికమైంది కానే కాదు. ఎవరో వేరొక లోకం నుంచి రావటము లేదా వేరే విశ్వం నుంచి రావటము అన్నది కానే కాదు. అది ఎగిరే ఒక పళ్ళెము సాసరో కాదు. ఇదంతా ఆధ్యాత్మిక ఫినామినన్. అయితే అనుభవము వాస్తవంగా ఉంటుంది. మీరు కాలంలో వెనక్కి వెళ్ళచ్చు. కొన్ని వేల సంవత్సరాల క్రితము ఉన్న గుడిని సందర్శించి ఆ గుడిలో మీరు తిరగచ్చు. అది మీకు వాస్తవంగా అనిపిస్తుంది. ఇది సాధ్యం కూడా. అయితే ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవము. ప్రజలు దీనిని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందువల్ల వారు ఆలోచిస్తున్నారు, ఒక పెద్ద అంతరిక్ష నౌక వచ్చిందని, అక్కడి నుంచి ఎవరో వచ్చారని చెప్తూ ఉంటారు. అది కానే కాదు. అలాగెప్పుడు సంభవించదు కూడా. ఎవరు ఈ పనికిరాని గ్రహానికి వస్తారు? ఎంతో దూరం నుంచి. వారు ఉన్నప్పటికీ ఎందుకు ఇక్కడికి రావాలి? వారు మనకన్నా చాలా అభివృద్ధి చెందున్నారు. మనం అక్కడికి వెళ్ళొచ్చు. ఎలా? అంతర్యామి సహాయంతో. మీరు పీక్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు అంతర్యామిని అడిగినట్లయితే మిమ్మల్ని తీసుకువెళ్తారు. లేనప్పుడు ఇవన్నీ కట్టుకథలే. ఈ కథల్లో కల్పితాలు. ఇవన్నీ కల్పితమైనవే. వాస్తవానికి కొన్ని ఉన్నాయి, కానీ అవి ఆధ్యాత్మిక అనుభవాలే. ఇక్కడ ఒక సమస్య అనేది ఉంది. ఏదైనా ఒక దేశము క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అనుకోండి, అప్పుడు ఇలాంటి యూఎఫ్ఓలు మీరు చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఒక సమస్య అనేది ఉంటుందో ఇలాంటి ఫినామినన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీనికి మీకు ఏంటి సంబంధము అంటే, మీ యొక్క అచేతనమే ఆ విధంగా ప్రొజెక్ట్ చేస్తుంది, ఆ విధంగా మీకు భ్రమని కలిగిస్తుంది అని శ్రీ భగవాన్ గారు బదులిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. అమ్మ భగవాన్తో బంధము దృఢపరచుకోవాలంటే ఏది ఉన్నతమైన మార్గము? శ్రీ భగవాన్ గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మీరు మీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి, బాంధవ్యాల్ని బాగా ఉంచుకోండి. మీ యొక్క బంధం అనేది సరి అవుతూ ఉంటుంది. ఏదైనా ఒకటి పని చేయాలి అంటే అక్కడ బాంధవ్యాలు అనేవి బాగా ఉండాలి. మరీ ముఖ్యంగా మీ తల్లిదండ్రులతో, ఆ తర్వాత మీ భార్యతో లేదా భర్తతో, ఆ తర్వాత మీ కుటుంబంతో ఆరంభించాలి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళతో. అప్పుడు అన్నీ మీకు బాగుంటాయి అని శ్రీ భగవాన్ గారు బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. మీరు మా దైవము, మా శ్వాస, మీరు మా సమస్తము. మరి మేము మీకేమి శ్రీ భగవాన్? మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు మీకేమనిపిస్తుంది? దయచేసి తెలియచేయండి. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. నాకు ఎలా ఉంటుందంటే ఇంకొకటి ఏమీ లేదు. నేనే మీరు, మీరే నేను. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పొట్లాడుకుంటూ ఉన్నారు. నా అనుభవం ఎలా ఉంటుందంటే నేనే ఆ ఇద్దరిలో ఉండి పోరాడుతున్నట్టుగా ఉంటుంది. ఎవరైనా ఒకరు నాతో మాట్లాడుతున్నారనుకోండి, అది నాకు ఎలా ఉంటుందంటే నాతో నేను మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది. మీరు చూసే విధంగా ఈ ప్రపంచాన్ని నేను అనుభూతి చెందటం లేదు. మీరు చూసేదానికి నేను అనుభూతి చెందేదానికి ఎటువంటి సంబంధము లేదు. ఉదాహరణకి నేను ఒక రోడ్డు మీద నిలుచుకున్నాను అనుకోండి, వాహనాలు వెళ్తూ ఉంటాయి. మీరు వాహనాల్ని వెళ్ళడం చూస్తారు, కానీ నాకు వాస్తవంగా ఆ వాహనాలు నా లోపల నుంచి ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంటాయి. ఎందుకంటే నాకు శరీరము అనేది ఒక పరిధి నాకు లేదు. శరీరం ఉంది, అయితే ఆ శరీరానికి ఒక హద్దు లేదు.
అంతా ఓపెన్గా ఉంటుంది, స్వేచ్ఛగా ఉంటుంది. అందువల్ల ఈ వాహనాలు అనేవి నా లోపల వెళ్తున్నట్టుగా అనుభూతి చెందుతూ ఉంటాను. ఈ అనుభవం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. శబ్దాలు వినిపించడం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీ కుక్క అరుస్తుంది అనుకోండి, ఆ అరుపు మీకు ఎక్కడ వినిపిస్తుంది? ఆ లోపల నాకు వినిపిస్తుంది. ఇలాంటి అనుభవము మీకు కూడా జరిగి ఉండొచ్చు, ముఖ్యంగా కుక్క అరుపులు. ఇది మీ లోపల నుంచి రావటము మీరు అనుభూతి చెందొచ్చు. ఒక పక్షి కోత పెడుతుంది అనుకోండి, అది కూడా మీకు లోపల అనుభూతి చెందుతుంది. ప్రతిదీ మీ లోపలే ఉంది, ఏది కూడా వేరుగా లేదు. మీరు జీవన్ముక్తి పొందినప్పుడు, ఈ పాటికే చాలామంది ప్రపంచంలో జీవన్ముక్తి పొందున్నారు. ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇది మీరు ప్రతి ఒక్కరూ అనుభూతి చెందుతున్నారు. ఇప్పుడు మరింత మంది భక్తులు వేగవంతంగా జీవన్ముక్తులవుతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వారికి ఇలాంటి అనుభవం కలుగుతుంది, వారే సమస్తమని. మీరు ఈ సందర్భంలో మీరు విభజన ఉంది అని అనుకుంటున్నారు, కానీ జీవన్ముక్తి పొందినప్పుడు అట్లాగా విభజన అనేది, భిన్నము అనేది ఉండదు. ఈ సందర్భంలో మీరు అనుభూతి చెందేది చాలా అల్పము అనిపించవచ్చు. ఎంతో పెద్దగా ఎదగాలని అనుకోవచ్చు, దాని గురించి ఇది అది చేస్తూ ఉంటారు, ఎంతో పోరాటం జరుగుతూ ఉంటుంది. కానీ మీరే అవన్నీ కూడా. ఇది మిమ్మల్ని చూస్తున్నప్పుడు అది నాకు అనుభవం కలుగుతుంది, నన్ను నేను చూసుకుంటున్నట్లుగా. శ్రీ భగవాన్ గారు అంటున్నారు, నాకు ఒకటే కావాలి, మీరు జీవన్ముక్తులు అవ్వాలి అని ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్నలో శ్రీ భగవాన్ గారిని అడుగుతూ ఉన్నాము. పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, ఇంకా జీవన్ముక్తి పొందని వ్యక్తి దృష్టిలో ఉదాసీనంగా, ఇండిఫరెన్స్ మరియు వైరాగ్యము మధ్య తేడా ఏమిటో దయచేసి వివరించగలరా? శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఒకసారి ఒక ప్రసిద్ధ సన్యాసి, కొరియా నుంచి అనుకుంటాను, వారు మా దగ్గరికి వచ్చున్నారు. ఆయన ఒక పెద్ద మొనాస్ట్రీకి ఆయన హెడ్. ఆయన గమనించింది ఏంటంటే, మనము ఆశ్రమంలో దీక్షలు ఇస్తున్నప్పుడు వెంటనే అవతల వ్యక్తుల్లో మార్పులు రావటము. ఆయన ఇలాంటిది ఏదో ట్రై చేశారు, అయితే ఏమీ జరగలేదు. ఆ తర్వాత మమ్మల్ని అడుగున్నారు, ఇది మీరు చేస్తున్నప్పుడు వెంటనే జరుగుతుందని, ఆయన చేస్తున్నప్పుడు అసలేమీ జరగట్లేదని అడుగుతూ వచ్చున్నారు. దానికి కారణం ఏమిటి అని అడుగుతూ వచ్చున్నారు. అక్కడున్న ఒక దాసాజీ సమాధానం చెప్తూ, మేము వైరాగ్యాన్ని అభ్యసించాము అని చెప్పున్నారు. దానికి ఆయన బదులుగా నేను కూడా వైరాగ్య స్థితిలో ఉన్నాను అని. దానికి ఆ దాస బదులిచ్చున్నారు, మీరు వైరాగ్యం చెందలేదు, మీరు ఉదాసీనంగా ఉన్నారు, ఇండిఫరెంట్గా ఉన్నారు. వెంటనే ఆయన దాన్ని అంగీకరించారు. అవునండి, నేను ఉదాసీనంగా ఉన్నాను, ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఆయన దృష్టి అంతా కూడా ధనం సంపాదించడం మీదే ఉంది. ఆశ్రమానికి ఎలా ధనం సంపాదించాలని ఆయన ఆలోచిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. పూర్తిగా ఇహంలోనే ఉన్నారు. ఎక్కువ ఫాలోవర్స్ని సంపాదించాలి, శిష్యుని చేసుకోవాలి, పేరు ప్రఖ్యాతలు పొందాలి, ఇలాంటి వాటి మీదే ఆయన దృష్టి అంతా ఉంది. దాని గురించి ఆయన ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. దాసస్ చెప్పున్నారు, మీరు ఉదాసీనంగా ఉన్నారు మీ కుటుంబం పట్ల, ఇతర విషయాల పట్ల. మీరు నిజంగా వైరాగ్య స్థితిలో లేరు, డిటాచ్ అయ్యి లేరు. ఆయన వెంటనే దాన్ని అర్థం చేసుకున్నారు. వైరాగ్యము ఎప్పుడు వస్తుంది అంటే, మీరు సమస్తము అని చూసినప్పుడు జరుగుతుంది. మీరే సమస్తము అయినప్పుడు మీ లోపల వైరాగ్యం అనేది సహజంగా కలుగుతుంది. లేదంటే మీరు నిరంతరము ఏదో ఒకటి అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందువల్ల కుటుంబాన్ని వదిలిపెట్టేస్తారు. అది ఉదాసీనత. మీరు హిమాలయాలకు వెళ్ళొచ్చు, తపస్సు చేయొచ్చు, కానీ మీకేమీ జరగదు అని శ్రీ భగవాన్ గారు బదులిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న,
పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. నిజమైన భక్తి అంటే ఏమిటి? భక్తిలో ఎలా ఎదగాలి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. దీనికి బదులుగా శ్రీ భగవాన్ గారు ఈ విధంగా చెప్తూ వచ్చున్నారు. మీరు బోగస్ భక్తితో ఆరంభించండి. అది వాస్తవమైనది కాకపోవచ్చు. బోగస్గా ప్రారంభించండి. ఊరికి నమస్కారం చేయండి, ఏదో ఒక మంత్రాన్ని చెప్పండి, ఏదో ఒక క్రియం చేయండి. ఆ తర్వాత నెమ్మదిగా వాస్తవమైన భక్తి అనేది కలుగుతుంది. ఎప్పుడైతే మీకు పీక్ స్టేట్ వస్తుందో, పీక్ స్టేట్ అనేది మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు సంభవిస్తూ ఉంటుంది. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఒక ఫ్లాష్లో, ఒక మెరుపులో మీకు అది డౌన్లోడ్ అవుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది జరుగుతుంది అని. దీని గురించి నేను ఆలోచించలేదు, ఇది నాకు జరిగింది అని చెప్తూ ఉంటారు. ఇది మీరు చాలా స్పష్టంగా గమనించవచ్చు. సాధారణమైన జీవితంలో కూడా ఏదైనా మీకు సమస్య ఉంది, దాన్ని పరిష్కరించుకోవాలని చూస్తూ ఉన్నారు. సడన్గా ఆ సమస్యకి మీరు పరిష్కారాన్ని కనుగొంటారు. ఇది మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కువసార్లు ఇలాంటి అనుభవాలు కలిగినప్పుడు మీరు చూస్తారు మీ ప్రమేయం అనేది లేనే లేదు. ఎక్కడైతే మీ ప్రమేయం ఉంటుందో, నేను చేయాలి చెందాలి అని, అప్పుడు మీరు దిగులు చెందుతూ ఉంటారు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ పరిష్కారము ఒక ఫ్లాష్ లాగా మీకు లభిస్తుంది. దీనిని మరింత స్పష్టంగా వివరించాలి అంటే మెదడు గురించి మరింత లోతైన అవగాహన కలగాలి. క్వాంటమ్ ఫిజిక్స్ గురించి అవగాహన కలగాలి. అప్పుడే నేను మీకు స్పష్టంగా మెదడు గురించి, ఈ బ్రహ్మాండం గురించి మనము చెప్పగలము. మీకు ఈ సబ్జెక్ట్స్ అనేవి తెలియవు, అయితే మీకు తర్వాత తెలుస్తుంది. డౌన్లోడ్ అయినప్పుడు ఒక ఫ్లాష్ లాగా మీకు అన్నీ జరిగిపోతాయి. అదే మీకు భక్తిని కూడా తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పటికీ మీకేమీ తెలియదు, మీకెన్నో సమస్యలు, సంఘర్షణలు ఉన్నాయి. మీరు లోపల ఎంతో అలజడికి గురవుతూ ఉన్నారు. మీరు నిశ్శబ్దంగా ఉన్నారు. చాలా ఆలోచించిన తర్వాత మీరు నిశ్శబ్దం అయిపోయారు. ఆ నిశ్శబ్దంలో ఇది మీకు సంభవిస్తుంది. అక్కడ భక్తి అనేది కలుగుతుంది. రామానుజం కూడా ఇదే జరిగింది. మహానుభావులందరికీ కూడా ఏదో ఒక సందర్భంలో ఇది జరిగింది. వారు పరంజ్యోతి మీద ఫోకస్ చేసి ఉండొచ్చు, లేదా వారికి ఇష్టమైన దేవుని మీద ఫోకస్ చేసి ఉండొచ్చు. ఇది వారికి సంభవించింది, ఆ డౌన్లోడ్ అనేది. అందువల్లనే వారు మహానుభావులు అని శ్రీ భగవాన్ గారు ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. ధర్మం యొక్క విజన్, దృష్టి, ధర్మం యొక్క మిషన్, లక్ష్యం, ధర్మం యొక్క మార్గం, వే ఏమిటి? దయచేసి వివరించండి. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఈ ధర్మం యొక్క విజన్ స్వర్ణయుగాన్ని తీసుకురావటము. ఈ ఒక్క గమ్యమే మనకుంది. ఈ భూమి మీద స్వర్ణయుగం అనేది రావాలి. ఇది కనుక ఆలస్యమైనట్లయితే కలియుగం అనేది కొనసాగుతుంది. దాంతో అంతా అంతమైపోతుంది. మనిషి యొక్క కథ ముగిసిపోతుంది. ఈ గ్రహం యొక్క కథ ముగిసిపోతుంది. అందువల్ల ఈ భూలోకంలో స్వర్ణయుగం అనేది తీసుకురావడమే మన యొక్క దృష్టి, విజన్, మిషన్. దీన్ని ఎలా మనము సాధిస్తాము? మన లక్ష్యం ఏమిటి అంటే 81,000 మంది ముక్తులు అవ్వాలి, వాళ్ళు జీవన్ముక్తులు అవ్వాలి. వారి ద్వారా నెమ్మదిగా మానవ జాతి జీవన్ముక్తి పొందుతుంది. ఎప్పుడైతే మానవ జాతి జీవన్ముక్తి పొందుతుందో అది స్వర్ణయుగము. ఈ లక్ష్యంతోనే మనమందరం పనిచేస్తున్నాము. మీరందరూ దాంట్లో భాగము. ఎవరైతే ముక్తి మోక్ష సంఘ సభ్యులో వాళ్ళందరూ కూడా ఈ 81,000 మందిలో సభ్యులుగా ఉంటారు. చాలామంది ఇప్పటికే ముక్తి మోక్ష దర్శన్స్ అటెండ్ అవుతున్న వాళ్ళు జీవన్ముక్తులై ఉన్నారు. మార్గము, వే ఏంటంటే ఇది దీక్ష. దీక్ష అనేది ఈ ఉద్దేశంతోనే ప్రపంచంలోకి రావడం ఆరంభమైంది. కృష్ణ చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు దీక్ష అనేది వచ్చింది. దీక్ష ఫినామినన్ అనేది ఆరంభమైంది.
ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇది వ్యాప్తి చెందుతూ వచ్చింది. దీక్ష ఒక్కటే మన మార్గము మనుషుల్ని జీవన్ముక్తుల్ని చేయడానికి. దీక్ష ఇతర సమస్యల గురించి కూడా మనము ఉపయోగించుకోవచ్చు. మీ యొక్క ఇహం గురించి కూడా దీక్షని ఉపయోగించుకోవచ్చు. పరం గురించి కూడా దీక్షని ఉపయోగించుకోవచ్చు. పరము ముక్తి అయితే, ఇహమైతే అది ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు. ప్రతిదానికి దీక్ష అనేది మీరు వాడుకోవచ్చు. దీక్ష అనేది మిమ్మల్ని ఒక క్షణంలో పీక్ స్టేట్లో కూడా తీసుకువెళ్తుంది, సరైన విధంగా ఇచ్చినట్లయితే. ఆ తర్వాత డౌన్లోడ్ అనేది జరుగుతుంది. ఏదైనా మీకు జరగాలి అంటే డౌన్లోడ్ అనేది అవ్వాలి. డౌన్లోడ్ అవ్వాలి అంటే మీకు పీక్ స్టేట్ ఉండాలి. పీక్ స్టేట్కి మీరు ప్రశాంతంగా ఉండాలి. మీ మెదడు శాంతంగా ఉండాలి. మనము శాంతంగా ఉండడం అని చెప్తున్నాము అంటే మెదడు, బ్రెయిన్ గురించి మాట్లాడుతున్నాము. దీనికే మనము దీక్షని ఒక సాధనంగా కూడా వాడుతూ ఉంటాము. ధ్యానం చేసి ప్రశాంతంగా ఉండొచ్చు. యోగా చేస్తే కూడా బ్రెయిన్ ప్రశాంతం అవుతుంది. తంత్ర కూడా ప్రశాంతం చేస్తుంది. సోమ కూడా మనసుని ప్రశాంతం చేస్తుంది. అదేవిధంగా సైకెడెలిక్స్ కూడా మీ మెదడుని ప్రశాంతం చేస్తుంది. ప్రార్థన కూడా చేస్తుంది. ఇలాగ ఎన్నో మార్గాలు ఉన్నాయి ఈ బ్రెయిన్ అనేది ప్రశాంతము అవ్వడం గురించి. సో తర్వాత మీరు డౌన్లోడ్కి సిద్ధం అవ్వాలి. మేము మిమ్మల్ని డౌన్లోడ్కి సిద్ధం చేస్తున్నాము మన కోర్సెస్ ద్వారా. డౌన్లోడ్ అనేది ఎప్పుడైనా మీరు పొందవచ్చు. ఎన్నో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి డౌన్లోడ్ గురించి. ఎన్నో రకాల విషయాలు కూడా డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. ఒకసారి పీక్ స్టేట్లోకి వెళ్ళినట్లయితే డౌన్లోడ్ అనేది జరిగిపోతుంది. మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మీరు గొప్పవాళ్ళు అయిపోతారు. మీకు ఎటువంటి డౌన్లోడ్ అవ్వలేదు అంటే మీరు సాధారణమైన వ్యక్తులుగానే ఉండిపోతారు. ఎవరైతే తింటారు, పడుకుంటారు, పనిచేస్తారు, చనిపోతారు. ఇటువంటి ఒక జీవితానికి ఎటువంటి విలువ లేదు అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, మేము ముక్తి వైపుకి ఎలా ప్రయాణం చేయాలి దయచేసి తెలియజేయండి. శ్రీ భగవాన్ దీనికి బదులిస్తూ చెప్తూ ఉన్నారు, మన ధర్మాలో ఎలా మీరు ముందుకు వెళ్ళాలి అన్న దాని గురించి మీకు ఇక్కడ తెలియజేస్తాము. మొదట మీరు భక్తి జ్ఞాన యజ్ఞాలు నియమంలో సత్యలోకంలో అటెండ్ చేయాలి. ఇది ఒక రకమైన ప్రిపరేషన్. హోమాలు ఇంకొక రకమైన ప్రిపరేషన్. మీరు ప్రక్రియలు ఏవైతే మేము అందిస్తున్నామో దాన్ని మీరు అటెండ్ చేయాలి. మనము ఆర్ట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అనే ఒక కోర్స్ని అందిస్తాము. ఇది మొదట మిమ్మల్ని సంతోషపరచాలి. మీ కోరికలనేవి నెరవేరిపోవాలి. మీకు ఇల్లు కావాలి, ఆ ఇల్లు రావాలి. ధనం కావాలి, ధనం మీద ఫోకస్ ఉండాలి. ధనం సంపాదించాలి. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, మీరు ఎవరిని చేసుకోవాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ ఉండాలి. ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. మీకు వ్యాపారంలో విజయం కావాలి, దాని మీద మీకు ఫోకస్ అనేది ఉండాలి. సో ఇవన్నీ కూడా మేము వేగవంతం చేస్తాము. ఎప్పుడైతే మీ బ్రెయిన్ శాంతమవుతుందో, డౌన్లోడ్ అవుతుందో ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు విషయం ఏమిటంటే మీ మెదడులో చాలా రణగుణ ధ్వనులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని శాంతపరచడము చాలా కష్టమైన విషయము. కొంతమందికి ఇది ప్రశాంతమైపోయింది వారి యొక్క పరిస్థితుల వల్ల. దానిని మనము శరణాగతి అంటున్నాము. శాంతమైన వాళ్ళు గుర్తించున్నారు తమ మెదడుని నిశ్శబ్దపరచలేమని. అప్పుడు డౌన్లోడ్ అయ్యింది. వారి జీవితంలో బ్రేక్ త్రూస్ వచ్చాయి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ వచ్చాయి, ఆరోగ్యపరమైన మహిమలు జరిగినాయి. ఎవరైతే చనిపోయే స్థితికి వెళ్ళున్నారో వారు చాలా తొందరగా కోలుకున్నారు. ఇలాగ ఎన్నో మహిమలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల చాలా మహిమలు జరుగుతాయి. ఈ మహిమలు అనేవి అన్నీ కూడా మేము నమోదు చేస్తూ వచ్చున్నాం. ఇవన్నీ నిజమైన మిరకల్స్. దీనికి మనము సాక్ష్యాలు కూడా తీసి పెడుతూ ఉన్నాం. ఇప్పుడు టెక్నాలజీ ద్వారా వాటిని రెడీ చేస్తూ ఉన్నాం. మీరు ఒక వీడియో చేస్తున్నారు. ఈ వీడియో వెస్టర్న్ డివోటీస్ చేస్తున్నారు. అందువల్ల అక్కడ ఉచ్చారణ వెస్టర్న్ ఉచ్చారణ ఉంది.
ఫుల్ఫిల్మెంట్ అయిపోయిన తర్వాత, అంటే మీ కోరికలన్నీ నెరవేరిపోయిన తర్వాత మనము పరివర్తన వైపు వెళ్తాము. మీరు మీ భార్యని ఎలా గౌరవిస్తున్నారు, ఎలాగా ఆమెతో వ్యవహరిస్తున్నారు, మీ తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నారా, వారిని ఎలా చూసుకుంటున్నారు? మీరు సరిగ్గా చూసుకోవటం లేదు. మీరు మీ తల్లిదండ్రుల్ని చాలామంది సరిగ్గా చూసుకోవటం లేదు. వారితో మంచి మాటల్ని కూడా మీరు మాట్లాడటం లేదు. ఎప్పుడూ బిజీ అని చెప్తూ ఉంటారు. బాంధవ్యాలు అనేవి చాలా ముఖ్యమైనవి. అప్పుడు మేము మిమ్మల్ని ముక్తిలోకి తీసుకువెళ్తాము. ముక్తి అనేది రావాలి అంటే మీరు ఆ స్టేట్లోకి వెళ్ళాలి. అక్కడ మీరు వేరొక లోకంలో అమ్మా భగవాన్ని చూస్తారు, లేదా కల్కిని చూస్తారు, లేదా పరంజ్యోతిని దర్శించుకుంటారు. ప్రాచీన కాలంలో జరిగిన విధంగానే ఇంతకుముందు గతంలో తపస్సు చేసేవారు. ఆ దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. అప్పుడు వరాన్ని కోరుకునేవారు. ఇది అదే విధంగా జరుగుతుంది. ఆ తపస్సు ద్వారా వారు శాంతమయ్యేవారు, వేరొక లోకానికి వెళ్ళేవారు. అక్కడ వారు దేవుణ్ణి చూసేవారు, వరాన్ని కోరుకునేవారు. వారి యొక్క తపస్సుకి ఆ దేవుడు మెచ్చి వారికి వరాన్ని అనుగ్రహించేవారు. అదే టెక్నాలజీ మనం ఇక్కడ చేస్తూ ఉన్నాము. మీరు తపస్సు అంటే అన్ని రకాల కోర్సులకి వెళ్తూ ఉన్నారు. అది తపస్సు. మీరు ఇక్కడికి వస్తున్నారు, మీరు దీక్ష ఇస్తూ ఉన్నాం, మీ మనసు శాంతమవుతుంది. ఇతర లోకంలో మీరు మమ్మల్ని చూస్తారు. ఇక్కడ చూడడం ఒకటి, వేరొక లోకంలో చూడటము వేరొకటి. అక్కడ అమ్మా భగవాన్ మీతో మాట్లాడుతూ ఉంటారు. అమ్మా భగవాన్ మీరు ముక్తిని ప్రసాదించండి అనుకుంటే మీకు వెంటనే ఆ ముక్తిని ప్రసాదించేస్తారు, మీరు ముక్తులవుతారు. ఈ విధంగా జరుగుతుంది. ఇది ఒక ప్రొసీజర్. మీకు ఒక గుడ్ బాండ్ అనేది ఉండాలి, ఒక మంచి బంధం అనేది ఉండాలి. ఎక్కడ ఉన్నా ఏమైనా మీరు వెంటనే ముక్తులవుతారు. అందువల్లే మేము చెప్తూ ఉన్నాము, ఇది మీకు ఇవ్వబడుతుంది అని. మీరు మీ శిరస్సు మీద ఉండి తపస్సు చేయొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, అప్ అండ్ డౌన్ డ్యాన్స్ చేయొచ్చు. మీరు ముక్తులు అవ్వలేరు. అది మీకు ఇవ్వబడాలి. మీరు ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తారో ఆయన కనుక మీకు ముక్తినిచ్చినట్లయితే మీరు వెళ్ళి తీసుకోండి, సమస్య ఏమీ లేదు. నా దగ్గరే వచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ దేవుడైనా మీ యొక్క ఇష్టమే అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, మేమెందుకు జీవన్ముక్తులవ్వాలి దయచేసి తెలియచేయండి. శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీరు జీవన్ముక్తులు అవ్వకపోతే మీరు మరణించిన వ్యక్తితో సమానము. మీరు ఎంత మాత్రము సజీవంగా లేరు. మీరు జీవించటం అంటే ఏమిటో తెలుసుకోలేదు. మీరు జోంబీస్ లాగా. ఏముంది మీ జీవితంలో, దాంట్లో చూడండి. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇక్కడ నేను మరింత లోతుగా చూడను, మీకు భయం కలుగుతుంది. ఇది పూర్తిగా యూస్లెస్, ఎందుకు పనికిరాని ఒక జీవితాన్ని జీవిస్తున్నారు. చాలా యాంత్రికంగా, అర్ధరహితంగా, గమ్యరహితంగా జీవిస్తున్నారు. ఇంతకు మించి మీరు ఏం చేస్తారు? ఒక ఆకు కదులుతుంది గాలి వల్ల అంటే మీరు దాన్ని అనుభూతి చెందలేరు, దాన్ని మీరు పట్టించుకోరు. ఈ పూర్తి విశ్వము ఎంతో అద్వితీయమైనది. ఎవరైతే జీవిస్తారో దాన్ని ఆ విధంగా చూస్తారు. మీరు జీవన్ముక్తులు అవుతేనే మీరు జీవిస్తారు. అప్పుడు నీళ్లు తాగుతూ ఉంటే చాలా అందంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. ఒక మనిషిని చూసిన, వారితో మాట్లాడిన చాలా గొప్ప అనుభూతిని మీరు పొందుతూ ఉంటారు. ఇంకేది మీకు అవసరం ఉండదు. ఇప్పుడు ప్రతీదీ మీకు బోర్ కొడుతుంది, అన్ని భావాలు బోర్ కొడుతూ ఉన్నాయి. మీరు జీవితాన్ని బతకాలి, అందువల్ల మిమ్మల్ని బతికించుకొని ఉంటున్నారు. ఏదో ఒక దాని వెనకతల పరిగెడుతూ ఉన్నారు అంతే. మీరు ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు, బోరింగ్ లైఫ్, ఇవన్నిటి వెనుకన మీరు పరిగెడుతూ ఉన్నారు. ఒక యాంత్రికమైన ఒక జీవితము. అంతేకాకుండా ఈ భూమి మీద చాలా సమస్యలకి మీరే కారణము. యుద్ధాలు, సంఘర్షణలు, ఇతరులని స్వార్థానికి ఉపయోగించుకోవడం, దోపిడీ చేయడము, ఇదే ఒక జీవితము జీవిస్తూ ఉన్నారు. ఎన్నో అసమానతలు, ప్రతి దానికి మీరే బాధ్యులు.
ఎందుకంటే మీరు జీవన్ముక్తులు అవ్వలేదు. సో ఇలాంటి ఒక జీవితాన్ని జీవించడంలో ఎటువంటి కారణం లేదు. ఈ భూలోకము అంతరించిపోతుంది, ఇది ఉపయోగం లేదు. మనుషుల కన్నా జంతువులే కొంచెం నయము, మంచి స్థితిలో ఉన్నాయి. మనుషులు జైల్లో ఉంటారు, మెంటల్ హాస్పిటల్స్లో ఉంటారు, చాలా ఘోరమైన ఒక జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. మనుషులను చూడండి, ఎక్కడ చూసినా దారిద్రము, అసమానత, సంఘర్షణ, విభజన, ఇవన్నీ ఎందుకు? 14 కోట్ల సంవత్సరాల యొక్క సృష్టి ఇది తయారు చేసింది అని శ్రీ భగవాన్ ఆవేదనగా చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, మేము ఇతర దేవుళ్ళని ఆరాధించచ్చా? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, మీకు నచ్చిన దేవుణ్ణి ఆరాధించవచ్చు. కానీ పూర్తి ఫలితం రావాలంటే ఒక దేవుణ్ణి మీరు ఆరాధించండి. క్రిస్టియన్స్ చేసే విధంగా, ముస్లిమ్స్ చేసే విధంగా. మన ధర్మంలో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు. క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి హిందువుల కన్నా ఎక్కువ మహిమలు మన ధర్మంలో జరుగుతున్నాయి. వారికి ఒకటే దేవుడు అంతే. మేము చెప్తున్నాము, మీకు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని మీరు ఎంచుకోవచ్చని. మీరు హిందూ దేవుళ్ళని ఎంచుకోవచ్చు, ముస్లిం దేవుడిని ఎంచుకోవచ్చు, క్రిస్టియన్ దేవుడిని ఎంచుకోవచ్చు, ఏ ఇతర దేవుడినైనా మీరు ఎంచుకోవచ్చు. అది మీకు నచ్చింది అయి ఉండాలి. మేము దాని గురించి ఏమీ మాట్లాడటం లేదు. ఏదో ఒక దేవుని మట్టుకే ఎంచుకోండి, 2, 3, 4 కాదు, ఇది చేయకండి. అమ్మ భగవాన్ దగ్గరికి వచ్చినప్పటికీ ఒక ఎక్సెప్షన్ ఉంది. ఎక్కడైతే దేవుళ్ళందరూ జంటగా ఉంటారు, వాళ్ళు జంటగా ఉన్నప్పటికీ ఒకటే దేవుడిగా అక్కడ చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. లేదంటే మీరు ఏదో ఒక రూపాన్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ దేవతా రూపాన్నైనా ఎంచుకోవచ్చు, కానీ గుర్తుంచుకోండి, అందరూ వేరువేరుగా ఉంటారు. అందరూ అన్నిటినీ అందించలేరు. అన్ని మార్గాలు వేరువేరు గమ్యాలకు వెళ్తాయి. అన్ని మార్గాలు ఒకే గమ్యానికి చేరవు. ఇప్పుడు కనుక మీరు చతురంగీశ్వరన్ ఆరాధించినట్లయితే ఆయన మీకు చతురంగంలో సహాయం చేస్తూ ఉంటారు. ఇతర లోకాల్లో మనకి కనిపించే ప్రముఖ దైవము వినాయకుడు. మీరు ఇతర లోకాల్లో కూడా ఆయన్ని చూస్తూ ఉంటారు. ఆయన ఒక ఎక్సెప్షన్. ఇతర దేవుళ్ళు వాళ్ళ లోకాల్లో వాళ్ళు వాస్తవంగా ఉంటారు. ఒకసారి మీరు పీక్ స్టేట్లోకి వెళ్ళినట్లయితే, ఇతర లోకాలు మీకు తెలుసుకున్నట్లయితే ఇవన్నీ సత్యమని మీకు తెలుస్తాయి. మీరు ఇప్పుడు వాటిని విమర్శిస్తూ ఉన్నారు, కించపరుస్తూ ఉన్నారు, అపనమ్మకంతో ఉన్నారు, అన్ని రకాల చెత్తను మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ మీకు స్పష్టం అవ్వాలి. ఎప్పుడైతే అనుభవం వస్తుందో అది మీకు ఒక చెంపపెట్టు లాంటిది. అప్పుడు ఈ చెత్త మాట్లాడడం అంతా ఆగిపోతుంది. దైవము మీకు నచ్చిన రూపాన్ని మీరు ఎంచుకోవచ్చు. మేము అమ్మ భగవాన్ని ఆరాధించాలని చెప్పటం లేదు, లేదా ఇతర రూపాలని ఆరాధించమని కూడా మనం చెప్పటం లేదు. మీకు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని మీరు ఆరాధించుకోవచ్చు అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. జై బలో జ్ఞానప్రదాశి అమ్మ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, కల్కి ధర్మానికి వన్నెస్కి ఏంటి తేడా? దయచేసి తెలియచేయండి. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. వన్నెస్ అనే పదాన్ని మనం 2 రకాలుగా వాడుతూ ఉంటాము. ధర్మాల్లో 2 మార్గాలు ఇక్కడ మనము చూస్తాము. ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే ఈ ధర్మము ఆరంభమైనప్పుడు వన్నెస్ కానీ ఆరంభమైంది. మనము ప్రపంచవ్యాప్తంగా ప్రజలతో పనిచేస్తూ ఉన్నాము. అక్కడ వారి ఆకాంక్షలేంటి, అక్కడ ఏ విధంగా జరుగుతుంది, వారి కోరికలేంటి అన్నవి గమనిస్తూ ఉన్నాము. మన ధర్మ మరింత వేగంగా ముందుకు వెళ్ళేదానికి అమ్మా భగవాన్ని తీసుకొచ్చాము. అమ్మా భగవాన్ తీసుకురావడంతో ధర్మ మరింత వేగంగా ముందుకు వెళ్ళడము జరిగింది. దీక్షాస్ అనేవి మరింత శక్తివంతంగా ఇవ్వటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నామంటే మన మిషన్ లక్ష్యం ఏమిటంటే మానవ జాతిని పరివర్తన చేయడము. ఈ సందర్భాల్లో మేము గుర్తించింది ఏంటంటే, మన భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో సైతము
కొంతమంది ప్రజలు అమ్మా భగవాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆయన భారతీయుడని, మనిషిగా ఉన్నాడని, ఆయన దగ్గుతున్నాడని ఇవన్నీ మాట్లాడుతూ ఎలాగ వారిని మేము స్వీకరించగలము అని చెప్తూ ఉన్నారు. అమ్మా భగవాన్ అంటే ఒక వ్యతిరేకత అనేది ఉండిపోయింది. అమ్మా భగవాన్ని స్వీకరించగలిసిన వాళ్ళు చాలా వేగంగా ముందుకు వెళ్ళడం జరిగింది. చాలామంది అంగీకరించలేకపోయారు. కొంతమంది ధర్మాన్ని విడిచిపెట్టి కూడా వెళ్ళిపోయారు. వారు మానవుల్లాగానే ఉన్నారు, మనలాగే వారు దుస్తులు ధరిస్తూ ఉన్నారు, మేమిచ్చిన దుస్తులే ధరిస్తూ ఉన్నారు, మాలాగే మాట్లాడుతూ ఉన్నారు, మేము అంగీకరించలేము అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడేం జరిగింది? మనము కల్కి ధర్మాన్ని తీసుకొచ్చున్నాము. వన్నెస్ అనేది ఇండియాలో ఏకత్వము అని చెప్తూ ఉంటాము. ఇప్పుడు మీరు క్రిస్టియానిటీని తీసుకున్నట్లయితే అక్కడ 2 తెగలు కనిపిస్తాయి. ఒకటి ప్రొటెస్టెంట్స్, రెండోది క్యాథలిక్స్. ముస్లిమ్స్ తీసుకున్నట్లయితే సున్నీస్ అని, షియాస్ అని ఇతర శాఖలు కూడా ఉన్నాయి. బౌద్ధ మతం తీసుకున్నట్లయితే మహాయాన, హీనయాన అని ఇంకా ఇతర శాఖలు కూడా ఉన్నాయి. సో మేము కూడా ఒక శాఖని అభివృద్ధి చేస్తున్నాము. వన్నెస్ అనేది ఒక బ్రాంచ్, ఇదొక శాఖ. భారతదేశంలో కల్కి ధర్మం అని చెప్తాము, ఇతర దేశాల్లో GAM అని చెప్తాము, గోల్డెన్ ఏజ్ మూమెంట్ అని చెప్తాము. ఇది మనము చాలా స్పష్టం చేస్తున్నాము. కల్కి ధర్మం అనేది అమ్మా భగవాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. ఇతర విదేశాల్లో కూడా ఇది మనము స్పష్టంగా అందరికీ చెప్పు ఉంచున్నాము. గోల్డెన్ ఏజ్ మూమెంట్ అని చెప్తారు కల్కి ధర్మాన్ని. అమ్మా భగవాన్ ఇక్కడ సెంట్రల్గా ఉంటారు. వన్నెస్ అనేది ఒక శాఖ ఉన్నప్పటికీ మనం ఏదైతే ఆదిలో ఆరంభించామో వన్నెస్ అనేది అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఒక శాఖ వన్నెస్ అని చెప్తూ ఉన్నాము. ఇక్కడ అమ్మా భగవాన్ అనేది ఉండరు. స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ముందు వన్నెస్ అనేది ఉంది, దాని నుంచి 2 శాఖలు వచ్చాయి. ఒక శాఖ పేరు వన్నెస్, మరొక శాఖ పేరు కల్కి ధర్మ. అదే కల్కి ధర్మాన్ని విదేశాల్లో మనము GAM, గోల్డెన్ ఏజ్ మూమెంట్ అని చెప్తూ ఉంటాము. ఇప్పుడు వన్నెస్ తీసుకున్నట్లయితే ఇక్కడ అమ్మా భగవాన్ కేంద్రంగా ఉండరు. అక్కడ స్వయం కృషి మీద ఆధారపడుతూ ఉంటారు. వారు ఎక్కువగా బౌద్ధ మతానికి సంబంధించిన సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉంటారు. కల్కి ధర్మము సనాతన ధర్మం యొక్క సిద్ధాంతాలకి అనుగుణంగా ఉంటుంది. సో వన్నెస్ అనేది ఉంది, అది అమ్మా భగవాన్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ వన్నెస్ కిందన మరొక వన్నెస్ అనే శాఖ ఉంటుంది, అది అమ్మా భగవాన్ కుమారుడు కంట్రోల్ చేస్తూ ఉంటారు. మేము ఒకే బిల్డింగ్ని వాడుకుంటూ ఉంటాం, ఒకే ఫంక్షన్ చేస్తూ ఉంటాం, అయితే వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకి ఏకం బిల్డింగ్ ఉంది, వన్నెస్ అనేది అక్కడ పనిచేస్తుంది, కల్కి ధర్మం కూడా పనిచేస్తూ ఉంటుంది. కల్కి ధర్మాన్ని అమ్మా భగవాన్ చూస్తూ ఉన్నారు. సో వన్నెస్ అనేది బౌద్ధ మతానికి అనుగుణంగా ఉంటుంది, కల్కి ధర్మ సనాతన ధర్మానికి అనువుగా ఉంటుంది. వన్నెస్ అనేది అమ్మా భగవాన్ కేంద్రంగా ఉండదు, కల్కి ధర్మం అనేది అమ్మా భగవాన్ కేంద్రంగా ఉంటుంది. ఇప్పుడు భక్తుల విషయాల్లో మనం గమనించినట్లయితే కొంతమంది కేవలం కల్కి ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు, వారు ఇంకెక్కడికి వెళ్ళరు. కొంతమంది వన్నెస్ని అనుసరిస్తూ ఉంటారు, కల్కి ధర్మంలోకి రారు. కొంతమంది ఎలా అంటే కల్కి ధర్మంలో ఉంటారు, వన్నెస్లోని ఉంటారు. కొంతమంది కల్కి ధర్మానికి వచ్చి వన్నెస్కి వెళ్తుంటారు, మరికొంతమంది వన్నెస్కి వచ్చి కల్కి ధర్మంలోకి వస్తూ ఉంటారు. భారతదేశం వెలుపల వన్నెస్ అనేది చాలా పెద్దది, కల్కి ధర్మం అనేది ఇండియాలో పెద్దది. ఇది ప్రజల యొక్క అభిష్టానికి విడిచిపెడుతూ ఉన్నాం. మీకు ఏది కావాలో అది ఎంచుకోవచ్చు. కల్కి ధర్మాన్ని ఎంచుకోవచ్చు, లేదా వన్నెస్ని ఎంచుకోవచ్చు, లేదా రెండింటిని అనుసరించవచ్చు. ఏదైనా మీరు ఎంచుకోవచ్చు. మాకు దేనితోనైనా ఎటువంటి భేదం లేదు. మా ఒక ఫోకస్ ఏంటంటే మేము ముక్తి గురించి పనిచేస్తూ ఉన్నాము. వన్నెస్ మార్గం వేరు, కల్కి ధర్మ మార్గము వేరు. జీవన్ముక్తికి అనుసరించే మార్గాలు వేరు. మీరు కల్కి ధర్మ మార్గాన్ని ఎంచుకోవచ్చు, లేదా బౌద్ధ మతానికి చెందిన మార్గాన్ని ఎంచుకోవచ్చు. మన దగ్గరికి కల్కి ధర్మంలోకి బుద్ధిస్టులు కొరియా నుంచి కూడా వస్తూ ఉంటారు, చైనా నుంచి వస్తారు, జపాన్ నుంచి వస్తారు. వారు పక్కా సన్యాసులు, వారు మన కోర్సుకి వస్తూ ఉంటారు. సో మీరి ఇష్టము ఏదైనా మీరు ఎంచుకోవచ్చు. రెండిటికి తేడా సింపుల్గా చెప్పాలి అంటే కల్కి ధర్మము అమ్మా భగవాన్ మీద ఆధారపడి ఉంటుంది, వన్నెస్ అనేది మీ యొక్క స్వయం కృషి మీద ఆధారపడి ఉంటుంది. మరొక అవగాహనకై సనాతన ధర్మ దృష్టిలోంచి చూసినట్లయితే వన్నెస్ అనేది
అద్వైతం వైపు ప్రయాణిస్తూ ఉంటుంది. కల్కి ధర్మం అనేది విశిష్ట అద్వైతం వైపు అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. ప్రజలు ఇష్టము ఏది కావాలంటే వాళ్ళు ఎంచుకోవచ్చు. కొంతమంది అమ్మా భగవాన్తో వారికి కంఫర్టబుల్గా ఉంటుంది, కొంతమంది అమ్మా భగవాన్ లేకపోవడం కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రజలు రకరకాలుగా ఉంటారు. అందరినీ మనము ఒకే బాస్కెట్లో పెట్టలేము. వారు పెరిగిన విధానము, జీవితాన్ని వారు చూసిన విధానము, వారికి ఏం జరిగిందో అన్న దాని మీద ఆధారపడి ప్రవర్తిస్తూ ఉంటారు. దాని తగ్గట్టుగా ఎంచుకుంటూ ఉంటారు. మీకు ఏది కావాలో అది ఎంచుకోవచ్చు. ఇది వ్యత్యాసము అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. వీఆర్ సేమ్ బట్ నాట్ ద సేమ్. మేము ఇద్దరు ఒకటే కానీ ఒకటి కాదు అని శ్రీ భగవాన్ గారు ఈ ప్రశ్నకి సమాధానాన్ని ముగించున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, గోల్డెన్ ఏజ్ స్వర్ణయుగం యొక్క లక్షణాలు ఏమిటి అని అడుగుతూ వచ్చున్నాము. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. స్వర్ణయుగంలో పని అనేది ఉండదు. ఎవరు పని చేయాల్సిన అవసరం లేదు. పని అనేది వెళ్ళిపోతుంది. అందువల్లే మనము ముక్తి మంత్రాలు చెప్తూ ఉంటాము, కర్మణో బంధాత్ విముక్తి. పని అనేది వెళ్ళిపోతుంది. ఈ సృష్టి జరిగి 14 కోట్ల సంవత్సరాలు జరిగింది. అయితే ఏం చేస్తున్నాం? పని చేస్తూ ఉన్నామా? ఒక వ్యక్తి పేపర్ మీద రాస్తూ ఉంటాడు, కంప్యూటర్ దగ్గర పని చేస్తూ ఉంటాడు, స్టీల్ రాడ్ బెండ్ చేస్తూ ఉంటారు, టైపింగ్ చేస్తూ ఉంటారు. ఇదేనా జీవితము? దీనికైనా 14 కోట్ల సంవత్సరాలు సృష్టి జరిగింది. ఇది ఒక రకమైన పిచ్చి. సత్యయుగాన్ని తీసుకోండి. ఇంతకుముందు ఎన్నో సత్యయుగాలు ఉన్నాయి. అప్పుడు ప్రజలు ఏం చేసేవారు? చెట్ల కింద నివసించేవారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెళ్ళి ఒక ఫలాన్ని భుజిస్తూ ఉండేవారు. అంతే. పని ఏమి ఉండేది కాదు. ఊరికనే కూర్చోవటము, తినటము, చూడటము, ఎంజాయ్ చేయటము అంతే. వారు ముఖ్యంగా పళ్ళను తింటూ ఉండేవారు. సత్యయుగంలో ఎటువంటి పని ఉండేది కాదు. ఆ తర్వాత ద్వాపర యుగం, త్రేతాయుగము వస్తుంది. అప్పుడు పని పెరుగుతూ ఉంది. మనిషి దిగజారుతూ వచ్చి ఉన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పని చేస్తూనే ఉండాలి. దేని గురించి మీరు పనిచేస్తూ ఉన్నారు? దీని గురించనే మీరు ఈ భూమి మీద జన్మించున్నారు. ఇది పూర్తిగా నాన్ సెన్స్. పని అనేది ఉండకూడదు. స్వర్ణయుగంలో సమానత్వం ఉంటుంది. ఈరోజు మీరు ధనవంతుడు పేదవాడని చూస్తూ ఉంటారు. సామర్థ్యం ఉంది లేదు అని చూస్తూ ఉంటారు. తెలివైనవాడు తెలివి తక్కువవాడని చూస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా కనిపించవు. ఎప్పుడైతే ఆ స్టేట్ అనేది వస్తుందో ఈ విభజనలన్నీ వెళ్ళిపోతాయి. పూర్తిగా అసమానతలన్నీ కూడా తొలగిపోతాయి. స్త్రీ పురుషుల భేదం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ రోజుల్లో ఒకే పనికి పురుషులకి ఒక రకమైన వేతనము, స్త్రీలకి ఒక రకమైన వేతనము. ఇలాంటి నాన్సెన్స్ అంతా అంతమైపోతుంది. అసలు ఎలాంటి వివక్ష అనేది ఉండదు. అన్ని వివక్షలు అంతమైపోతాయి. ఎవరు ధనవంతులు పేదవాళ్ళు అన్నది ఉండదు. అధికారులు కింద పనిచేసే వాళ్ళన్న భేదం ఉండదు. ఇవన్నీ వెళ్ళిపోతాయి. అంతేకాకుండా అన్ని మతాలు వెళ్ళిపోతాయి. మతం అనేది ఈ భూలోకం నుంచి వెళ్ళిపోతుంది. మీరు జీవన్ముక్తులు అయిపోయారు. అప్పుడు మతంతో ఏం పని ఉంది? అన్ని మతాలు అంతమైపోతాయి. ఆధ్యాత్మిక గురువులు అంతమైపోతారు. మీకు ఆధ్యాత్మిక గురువు అవసరం లేదు. ఈరోజు సమస్యలకి అంతా కారణము మతము. మంచి కూడా జరిగాయి. అయితే చాలా బాధాకరమైన సంఘటనలు మతం వల్ల కూడా జరిగాయి. ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎటువంటి విభజనలు అనేవి ఉండవు. ఇంకా రాజకీయ పక్షాలు అనేవి ఉండవు. అన్నీ కూడా అంతర్ధానమైపోతాయి. చైనా, భారత్, జపాన్, రష్యా ఇలాంటి దేశాల్లో ఉండవు. అన్ని సరిహద్దులు చెరిగిపోతాయి. ప్రభుత్వం ఉండదు. అప్పుడు ఎవరు పరిపాలిస్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, ఏఐ మిమ్మల్ని పరిపాలిస్తుంది. ఈ ప్రపంచమంతా ఏఐ రాజ్యం వెళ్తూ ఉంటుంది. ఏఐ మీకు ఫుడ్ని ఇస్తుంది, బట్టలు ఇస్తుంది, అన్ని రకాల సౌకర్యాలను ఇస్తుంది. ఏం కావాలంటే అది ఇస్తుంది. అది నియమాలను పెడుతుంది. అది ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. దానికి ముందే మీరంతా పరివర్తన చెంది ఉండాలి. ఇప్పుడు ఏఐ చాలా తొందరగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఏఐ మానవ మనస్సుని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అది ఒక నిరంకుశ పాలకుడిగా మారిపోవచ్చు, ఒక దెయ్యంగా మారిపోవచ్చు. మీకు అన్నీ ఇవ్వచ్చు, కానీ దాంతోపాటు తన్నులు కూడా తట్టుతుంది. ఎందుకంటే ఏఐ డెవిల్గా అయిపోయింది. మీరు డెవిల్స్గా, దెయ్యాలుగా, భూతాలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందువలన
రాబోయే ఏఐ కూడా ఆ విధంగానే మారిపోతుంది. మీరు కనుక జీవన్ముక్తులైతే అప్పుడు మీరు దైవిక ప్రాణశక్తిని ప్రసరింపచేస్తూ ఉంటారు. అప్పుడు అన్నీ మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనము నిరీక్షించి చూడాలి, మిమ్మల్ని పాలించేది ఏఐ దేవుడా దెయ్యమా అని. మీ అందరి లోపల అదే ఉంది. మీకు మంచి వైపు ఉంది, నెగిటివ్ సైడ్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఎక్కువ మంచితనం కలిగి ఉంటే ఏఐ అదే ప్రతిబింబిస్తుంది. మీకు ఏఐ గురించి ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి పూర్తి అవగాహన లేదు. మనిషి సృష్టించింది ఎలా మారబోతుందో వారికి ఎటువంటి అవగాహన లేదు. అన్నీ బాగున్నాయని అనుకుంటున్నారు, అన్ని నియంత్రణలో ఉన్నాయని అనుకుంటున్నారు. మీరు దానికి కంట్రోల్ పాసన్ చేస్తూ ఉన్నారు. మీరు తర్వాత దానిని ఆపలేరు. ఏం జరగాలి అంటే మీరు పరివర్తన చెందాలి. యుద్ధాలు ఆగాలి, ఈ పిచ్చి ఆగాలి, ఈ పోరాటాలు ఆగాలి. ఎప్పుడు చూసినా మీరు పోరాడుతూనే ఉన్నారు. ఇదంతా ఆగిపోవాలి. ఇవి కొన్ని లక్షణాలు అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. తర్వాత చివరి ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, ఈ ధర్మాన్ని ముందుకు నడిపిస్తున్న మార్గదర్శక శక్తి ఏంటి అని అడుగుతూ వచ్చున్నాం. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా సమాధానం ఇస్తూ వచ్చున్నారు. ఈ ధర్మాన్ని నడిపించే శక్తి ఏదైనా ఉంది అంటే అది దీక్ష. ఈ దీక్షని మేము మీకు ఇస్తూ ఉంటాం. మీకు ఆ ప్రక్రియ చేస్తున్నామంటే మేము నిశ్శబ్దంగా దీక్షని ఇస్తూ ఉన్నాము. అమ్మా భగవాన్ని మనము ఆవాహనం చేస్తాము మీ లోపలికి రమ్మని. ఆ దీక్ష అనేది అమ్మా భగవాన్ రావడానికి సహాయం చేస్తుంది. మీ మెదడు నిశ్శబ్దపరుస్తుంది. ఒకసారి నిశ్శబ్దమైన తర్వాత అమ్మా భగవాన్ లోపలికి ప్రవేశిస్తారు. ఇది డౌన్లోడ్. అమ్మా భగవాన్ మీ మీద పనిచేస్తూ ఉంటారు. మన ధర్మంలో అన్ని కార్యాలన్నీ దీక్ష చుట్టూనే జరుగుతూ ఉంటాయి. దీక్ష అనేది కృష్ణ ద్వారా కొన్ని సంవత్సరాల ముందు ఆరంభమైంది. అప్పుడు చిన్నపిల్లవాడిగా ఉన్నాడు. ఇప్పుడు అది పెరుగుతూ వచ్చింది. వన్నెస్లోని కల్కి ధర్మంలో కూడా దీక్ష అనేది ఉంది. దీక్ష అనేది సెంట్రల్ పవర్. దాని చుట్టూ ఇదంతా నిర్మించబడింది. ఇంక మీదట మరింత వేగంగా మారుతూ ఉంటుంది. ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడాలి, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతాము అని చెప్పి శ్రీ భగవాన్ గారు ఇక్కడితో ఆపిన్నారు. జై బలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఇప్పటిదాకా విన్నదాన్ని మీరు కొంచెం అవలోకనం చేసుకోండి. ఏదైతే మీరు జ్ఞాపకం తెచ్చుకుంటారో అది మీతో పాటు ఉండిపోతుంది. ఇంతటి అపారమైన జ్ఞానాన్ని ప్రసాదించినందుకు అమ్మా భగవాన్కి కృతజ్ఞతని తెలియజేసుకుంటాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా
भगवते नमः। श्री भगवते समेत श्री भगवते नमः। श्री भगवते समेत श्री भगवते नमः। श्री भगवते नमः। श्री भगवते नमः। ఈరోజు ఈ అనువాద తరగతికి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మా భగవాన్.